ఇసుక మీద అది అలకొచ్చి అలా తుడిపేసిందట. ఆ పేరేం పేరు? ఆ? నాకు తెలిస్తే అక్కడ అందరు తెలియాలిగా. అక్కడ ఎదురు చూస్తా అంటారు. మధ్యలోకి రాజా రే, మధ్యలోకి రా. నేను తెలంగాణ తమిళనాడు రా బావా. నువ్వు ఎక్కడ ఉంటాను అక్కడనే రా. అక్కడ నేను గ్రేట్ అంటారు. ఎందుకు గ్రేట్ అంటారు నేను? అది లేదా రాజా రే, ఫస్ట్ ఇయర్ లా నిన్ను నన్ను ఒక అన్న ఆపేసి ఏమన్నాడు రా. మామా నువ్వు బాగున్నావురా? ఒకసారి రమేష్ గారిని చెప్పి మీద కొట్టుకున్నావు. నిజంగా బాగున్నావు మా. తుంబ మూట లేకుండా ఉన్నాడు. అందుకే కదా నాతో మనం వెళ్ళిన. ఓకే ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఓకే థ్యాంక్స్. వన్ మినిట్ అంబటి ఈ 4 సంవత్సరాలు కాలేజీ భరించారు. కనీసం కాలేజీ నుండి బయటికి పోయిన తర్వాత కనీసం ఈ కాలేజీ కుదిరిందే అన్నట్టే చేయండి. మీరు మీ శక్తి తోటి ఏమైనా చేయగలిగితే చేయండి అందరూ. మీరు అందరూ పాస్ అయిన తర్వాత కూడా ఏమైనా చేయగలిగితే కాలేజీకి చేయండి. ఇంకోటి ఒక స్లోగన్ ఏంటంటే, పాలిటిక్స్ డిసైడ్ ద నూక్ అండ్ కార్నర్ ఆఫ్ యువర్ లైఫ్, దెన్ డిసైడ్ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ పాలిటిక్స్ ఈస్. Excuse me, brother. On our request, there is no questioning, only introduction. Please cooperate with us. ఎందుకురా ఎలక్షన్ ఫస్ట్ ఇయర్ అది. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ తమ్ముడు. లైఫ్లో టైం మేనేజ్మెంట్ ఎవరైతే పాటిస్తారో ఖచ్చితంగా నువ్వు ఊహించని రీతిలో పైకి వెళ్తావు. అర్థమైందా? హలో, మాట్లాడి రావాలని ఏం కాదు. అరే వాళ్ళు వచ్చిరా, ఇంతమంది మాట్లాడారు. వాళ్ళు నా పేరు మాట్లాడారా? ఐఎమ్ ఫ్రమ్ స్టేషన్ గన్పూర్, వరంగల్. ముందుకు రా. రాము ఫ్రమ్ మహబూబ్ నగర్, బీటెక్ ఈసీ. Myself, Purvatkar Pandran. I am from Sirpur town, Adilabad district. My interest in traveling new places and collection of times. My name is Rajendra from Kesamdar, Varangal. Are this is Suryudu. అశోక్ అన్న రాన్న చిన్నపులి మామయ్య మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. విన్ను హ్యాపీ బర్త్డే రా. అయిపోయిందిరా. బర్త్డే గిఫ్ట్ ఏమి ఇచ్చిర్రా నీకు? వాటర్ మెలన్. అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు జెన్నానిల్ అన్న. మహేష్ ప్రిన్స్ మహేష్ బాబు కాలేజీకి. మహేష్ కృష్ణ బీటెక్ 4/4 ఏసీ మన నల్గొండ. This is Ravi, beta professor BC. Hey youth, My name is Srikanth from Nalgonda district. My name is Venkatrao. My name is Mahendra. I am from Warangal district and I am 40 My name is Vinay. I am from Nalgonda. Ambedkar, Bandler EC. అన్న ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకో. మహేష్ జాంటి గారికి ఒక మెసేజ్ పెట్టిండు. ఒక సోప్ తీసుకురా అని మెసేజ్ పెట్టిండు. దాని కింద పార్క్ వచ్చాను ఆశ ఉంది. నువ్వు ఆ సబ్బు కోసం ఎన్ని రోజులు తిరిగినవరా? జస్ట్ ఓవర్స్ ఏమరా నువ్వు వెళ్ళి షాప్లో అడిగితే ఏమన్నారు రాడు? పార్కింగ్ కంపెనీ ఉండదు బాబు అని చెప్పి. వెంకట్రావు, అబౌట్ యువర్ ఇంటర్న్షిప్.
చెప్పురా. చెప్పు ఇంటర్న్షిప్ గురించి చెప్పు. అక్కడ జరిగిన అనుభవాలు. భద్రాచలం మామా కేటీఎల్ గ్రౌండ్ ఎందుకు వచ్చినావురా? చెప్పు చెప్పు చెప్పు. ఆగరు చెప్పాలి. క్యారమ్ బోర్డ్ ఏం చేసినావురా? బయట రూమ్ లో ఉన్నప్పుడు క్యారమ్ బోర్డ్ ఏం చేసినావు? ఏం చేస్తా అంటే ఒక వీడియో తీస్తా, క్లియర్గా యూట్యూబ్ లింక్ పెడతా ఎఫ్బీలో, చూసుకోండి. ఎందుకంటే చాలా టైం పడుతుంది. భద్రాచలం నుంచి నడుచుకుంటూ వచ్చినాడుగా. ఎందుకు వచ్చినావురా? గ్రౌండ్ మొక్కుండే అందుకని నడిచి వచ్చిన. గ్రౌండ్ లో ఎందుకు వచ్చినావు? అరే మొక్క అయితే ఇక్కడి నుంచి భద్రాచలం నడుచుకుంటూ పోతుంది కానీ భద్రాచలం నుంచి ఇక్కడికి నడుచుకుంటా. రివర్స్ మొక్క అన్నట్టు రివర్స్ లో మొక్కుతా. వెంకట్రావు కూర్చో కూర్చో. అరే వెంకట్రావు అరే సెమీడేస్ కదా. నెక్స్ట్ అరే వెంకట్రావు సముద్రంలో ఓడా అంటే ఏంటిరా? ఇంగ్లీష్ వద్దామా? మీనింగ్ చెప్పు. ఇంగ్లీష్ ఎందుకంటే ఒక పెద్ద ఒక పెద్ద చిన్న ఒక క్వాంటిటీ. చిన్న ఒక పెద్ద అంతేనా? మహేష్ నువ్వు ఎన్ని పౌడర్లు ఎన్ని సోప్లు వాడినావు? అదే నువ్వు వాడని సోప్ పేరు ఏదైనా ఉంటే అది చెప్పు. నువ్వు తెల్లగా వాడడానికి వాడని సోప్ ఏదైనా ఉంటే అది చెప్పు. అరే నీ సంతూర్ ఒకటే వాడిందా? అరే మా టైర్ వాడలేరా? రెండు లక్ష రేషన్లో ఏం వాడవాడు కదా. నైస్ గా నీకు నీకు ఎంపీలా ఏం రో అని మెసేజ్ పంపితే నువ్వు దాన్ని ఏమని చదివి కదా. మా ఇంటర్ ఫ్రెండ్ అయ్యాడు, ఏం బ్రో బాగా డెవలప్ అయినవారు అంటే ఎంఆర్ఓ మహేష్ మొన్న భద్రాచలంలో ఏమైందిరా? ఏదో గొడవ పెట్టుకుందాం అనుకున్నారు. నువ్వు రామ్ గారు ఇద్దరు ఎవరు గొడవ అనుకున్నారు కదా. చెప్పురా రే. ఏం లేదు, టోప్లాండ్ కానిస్టేబుల్ గారు ఎవరు చేస్తే కొడదామని అనుకున్నా. అది కాదమ్మా. చెప్పు అంతేరా రాము. చెప్తామా? చెప్పుమా. సీఎం వచ్చాడు గారు అక్కడికి. సీఎం మా అదే సీఎం వచ్చాడు రా. కనీసం అతను ముక్కన్నా చూద్దామని అనుకున్నాము కానీ పంపించలేదు కానిస్టేబుల్. దట్స్ వై వన్ ఫైట్ చేద్దాం అనుకున్నాం ఇద్దరం. అబద్ధాలు వద్దు కానీ నిజంగా మాట. థ్యాంక్ యూ అన్న. I would like to invite Pandya brother. ఫోటోగ్రాఫ్ తీసుకునే స్టేజ్ నుండి మనం ఇచ్చే స్టేజ్కి వెళ్ళినప్పుడు ఈ మూడు విషయాలు మనం సాధించినట్టు ఆటోమేటిక్గా బైక్లో చాలా గొప్ప విషయం సాధించినట్టు తెలుస్తుంది. ఇంకొకటి మనం నడక నేర్చుకున్నాం అంటే ఒక సర్టెన్ ఏజ్ వరకే నడక నేర్చుకోవాలి, తర్వాత నేర్చుకున్నా అది వేస్ట్. అంటే ఇంటర్మీడియట్ వరకు మనం మామూలుగా చదవడం, ప్రొఫెసర్ చెప్పడం నేర్చుకున్న వరకు. బీటెక్ వచ్చినావంటే నీకు ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నువ్వుగా నడక నేర్చుకున్నావు అంటే ఆటోమేటిక్గా నువ్వు చదువుకోవాల్సింది అంతే. ఒకటి చెప్పాల్సిన అవసరం ఏందా నీకు లేదా? నాకు ప్రొఫెసర్ లేడు, వాళ్ళు లేడు, మీకైనా చెప్పడానికి క్లాస్ కూడా అవసరం లేదు. మన క్లాస్ పోవాల్సింది అటెండెన్స్ కోసం అంతే. ఓకేనా? ఫైనల్ ఇయర్ ఫ్రమ్ చరణ్ ట్రిప్లీ గన్. అరే సిఎస్సి ఎంత తింటావురా మెస్లో?
అబ్బా ఏం మాట్లాడుతున్నా పండుకున్నాబ్బా ఏం పేరు వల్ల నిద్ర పోయడానికి రమేష్ గారు నేను అందులో పోడియంలో చుట్టుముట్టిన ఎమ్మెల్యేలు అని వస్తుంది దీన్ని వాడిని అడిగినా అడి పోడియం అంటే ఎవరిని అడిగిన అప్పటి నుంచి అన్న అనురాధ ఎవరన్నా ఏంట్రా రాజస్థాన్ క్యాంప్లో ఉన్నప్పుడు ఫేక్ ఎఫ్ఐఐడి ఇదే అన్న పడాల నరేష్ అన్న ఎఫ్ఐ ఫేక్ క్రియేట్ చేసి అట్లా నాతో కలిసి ఆడుకున్నాను అంతే ఎగ్జామ్ వరంగల్ ఎందుకు సార్ అందరు ఖమ్మంలో రాస్తే మీరు వరంగల్లో రాస్తారంటే ఎందుకంటే ఇక్కడ మా 10th క్లాస్ నుండి ఒక ఫ్రెండ్ ఉండే కలుద్దాం అన్నట్టుగా అందరు ఇక్కడ పెట్టుకుంటే అక్కడ సెంటర్ పెట్టిన అక్కడ అమ్మాయి అబ్బాయి అమ్మాయి ఇంకేమన్నా నాగేశ్వరరావు నన్ను సి ల్యాబ్ లో ఏం చేసినవరా అన్న ఆల్ టెక్నైన్ అంటే ఏంటి అన్న నన్ను నవీనన్న సి ల్యాబ్ లో ఏం చేసిన ఆల్ టెక్నైన్ అంటే ఏంటి ఆల్ టు ప్లస్ ఎప్పుడు 9 ఏఎల్టీ చేయాలి ఎట్లా చేసినావు నువ్వు ఆల్ట్ F9 ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు అన్న ప్లూటో అంటే ఎందుకు పిలుస్తాడు ప్లూటో అని యాక్చువల్గా ఆల్ F9 అంటే మనం ఒకేసారి ప్రింట్ చేస్తాం కదా అన్న ఆల్ ఒకసారి ఒకసారి 9 ఒకసారి అట్లా ఆ రోజు నుంచి అట్లా పేరు పెట్టాను అన్న ప్లూటో ఎందుకు పిలుస్తారన్న ఫస్ట్ ఇయర్లో పార్టీకి అట్లా వచ్చినప్పుడు కొంచెం ఫోటో బ్లాక్ అండ్ వైట్ వచ్చింది సరేనన్న తమ్ముడు ఇంటర్లో బేస్ మీద స్టోరీ ఉందంటే కదా ఏంటన్న అప్పుడంతా కమ్యూనికేషన్ తీసుకున్నాను అరే చరణ్ ఎంపీఎస్ అంటే ఏంటిరా మెగా పోస్టర్ అన్న మీకు రామ్ చరణ్ అంటే ఎందుకు ఇష్టం అన్న ఓకేనా థ్యాంక్ యూ అన్న ఓకే అన్న చరణ్ ట్రైన్ జర్నీలో మీ అఫేర్స్ అంటే దాని బుక్ రాస్తారంట అన్న ట్రైన్ జర్నీలో మీ అఫేర్స్ గురించి ట్రైన్ జర్నీలో మీ అఫేర్స్ గురించి ఏదో ఉందంటే ట్రైన్ కో స్టోరీ ఉందని అరే 50 మెంబర్స్ పడిందంటగా నేను ట్రైన్లో వెళ్ళినప్పుడు బుద్ధిగా ఏదో ఒక నావెల్ చదువుకుంటూ కూర్చుంటారు అన్న కైచు అంటే కైచు అంటే అరే ఏమై చేసే మూవీలో కైచు అదే ఉంటుంది కదా డైలాగ్ అది కైచు అది నీ వెయిట్ ఎంతరా -40 అరే నరేష్ 0 అరే నరేష్ నువ్వు అందరు ఎడ్డి అనేది కట్టారు మ్యాచ్ పంపించినావు నరేష్ నువ్వు అల్టిమేట్ ప్లేయర్ అన్నమాట నరేష్ అరే నరేష్ అరే అవును అక్కడే సైలెంట్ ఉంటే ఏం చెప్పకుండా డెడ్గా అందుకే అరే బాగానే కనుక క్వశ్చన్ రా వాంది సెకండ్ ఇయర్లో లైఫ్ ఏదో టర్న్ అయింది నక్లెస్ దగ్గర నా 10th ఫ్రెండ్ అని చెప్పిన కానీ ఆమె గర్ల్ ఫ్రెండ్ ఆమె 2 years తర్వాత మళ్ళీ 2-1లో మళ్ళీ టచ్ అయింది మొగదీరా మొగదీరా
క్వశ్చన్ రా. నన్ను కానీ పెళ్లి పిక్ అయింది కట్నం ఎంత అడగండి. అరే వాడికి వేరే వేరే డ్రామాలు ఇస్తారా కట్నం ఇక్కడ ఇయ్యరు. అరే అరే వాళ్ళ ఊర్లో బీ ఫార్మర్కి 25. చరణ్కి అరే చరణ్ ఇంకో క్వశ్చన్ రా. చరణ్కి రా ఫస్ట్ నువ్వు. చరణ్ నువ్వు అన్నం తినకుండా బతుకు కానీ ఫేస్బుక్ లేకపోతే చచ్చిపోతా ఉంటావు కదా. 24 గంటలు కాదు, కుదిరితే 45 గంటలైనా అప్డేట్ అవ్వాలి కదా. అరే హెయిర్ స్టైల్ కో అప్డేట్ రా, గంటకో అప్డేట్ ఫేస్బుక్ లా. చూడలేకపోతున్నారా బాబు, చూడలేక వేసుకుంటారు రా ఫేస్బుక్. ఒకటే మూడు కలర్లో పెడతాడు, బ్లాక్ అండ్ వైట్ లో పెడతాడు, ఇంకే నరేష్. థ్యాంక్ యూ అన్న. అరే విజయ్ క్వశ్చన్ రా. అరే అరే విజయ్ నువ్వు ఎప్పుడు 4 o'clock వెళ్ళిపోతావు రోజు ఆఫ్టర్నూన్ 2కి, అది 4 to 2లోనే. వాడు లేవనే లేవాడు అంటే మామూలుగా అడగడానికి ఫస్ట్ టైం ఎవరు ఊరంట కదా. అరే కిటికీ తెరవడానికి కట్టెపుల్ల పడతాడు కదా. ఏంటంటే మామూలుగా ఇప్పుడు సమ్మర్ కదా పడుకుంటాడు కదా, కరెంట్ పోయినప్పుడు గాలి రాదు కదా, పడుకోవడం బతుకం పడుకొని లేవడం బతుకం అయ్యి కర్ర పెట్టుకుంటాడు. దాని పక్కన కర్ర పెట్టుకుని ఆ నుంచి కర్ర తీస్తూ ఉంటాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. విజయ్ అదే బట్టలు పెడతావా? అదే తమ్ముళ్ళు ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే మన కాలేజీ ఇప్పటికిప్పటికి చాలా డెవలప్ అయింది కాబట్టి మన రిలేషన్షిప్ మాత్రం తగ్గిపోయినట్టు నాకు అనిపిస్తుందిరా. ప్లీజ్ మెయింటైన్. థ్యాంక్ యూ. చెప్పేది ఏం లేదు. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్స్ ఫర్ ఫ్యాకల్టీ మెంబర్స్. ఇంతసేపు నాకు లాస్ట్ మాకు ఒక గ్రూప్ ఫోటో కావాలనుకుంటున్నాం. ప్లీజ్ కోఆపరేట్ సార్, ఎందుకంటే పేరు తీసుకున్న గ్రూప్ ఫోటో లేకపోతే బాగా ప్లీజ్ సార్ కోఆపరేట్ చేయండి. ఒక గ్రూప్ ఫోటో ప్లీజ్ సార్. థ్యాంక్ యూ బ్రో. కుర్తా సెల్ఫీ కాదు అన్నవాళ్ళ నుంచి